ఈరోజు రాష్ట్రంలో ఒక్కసారి స్పష్టంగా చూసినట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలన గాలికి వదిలేసినాడు. ఆయన శాఖలతో పాటు మిగతా శాఖల పైన పూర్తిగా పట్టు కోల్పోయినాడు. ఈరోజు ఈ ఒక్కటే కాదు, ఉదంతమే కాదు, మొన్న జరిగినటువంటి మరి ఒక నల్గొండలో ఉన్న ప్రిన్సిపల్ గారిని ఏదైతే 10వ తరగతి విద్యార్థులు హత్య చేసినా చూసాం. అంతకుముందు కూడా చాలా సందర్భాలలో లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా చేదాటిపోయినది. వారికి అదుపులు లేదు. వారి యొక్క అక్రమాలు, అన్యాయాలు ఏ రకంగానైతే రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు జరుగుతున్నాడు, దోపిడీలో డైరెక్ట్గా పోలీసులు నిర్వీర్యం చేసి ఏ రకమైనటువంటి వ్యవహార శైలి ప్రదర్శిస్తూ చూస్తూ ఉన్నాం. ఈరోజు అంతేకాకుండా వారి యొక్క శాఖలు ఎప్పుడు కూడా వాటిపైన మనము ఒక సమీక్షించిన సందర్భం చూడలేదు. నేరుగా వారికి జరుగుతున్నటువంటి కింద లోటే అసెంబ్లీ వేదిక పైన కూడా ఎప్పుడు చర్చలో భాగస్వామ్యం చేసింది లేదు. వారు చెప్తే వినేటువంటి పరిస్థితుల్లో లేరు. వాళ్ళు జరిగే వాస్తవాలను తెలుసుకునే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు కేవలం గాలిలో తిరగడం, గాలిలో రావడం, గాలిలో పోవడం, గాలిలో తిరగడమే తప్ప, గాలిపాలనే తప్ప సరైన పరిపాలన అందించలేకపోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చూస్తా ఉన్నాం కదా, ఇప్పటికి 75 సార్లు ఢిల్లీ టూర్ కొట్టిండు తప్ప, ఇప్పుడు మళ్ళీ విదేశీ పర్యటన అని చెప్పేసి ముందుకు పోయింది తప్ప, ఈ యొక్క శాఖల పైన పూర్తి అసలు పట్టు కాదు కదా, పూర్తిగా దాన్ని గాలికి వదిలేసినాడు. అధికారులకు వదిలిపెడితే అధికారులు ఏం చేస్తారు? ముఖ్యమంత్రి స్థాయిలో ఎప్పటికప్పుడు మంత్రి అనే వారు సమీక్షించుకుంటూ వారిని చక్కదిద్ది వారికి సహాయ సహకారం అందించు ప్రభుత్వం ఎన్నుకుండి అధికారికి చెప్తే అధికారి ఫాలో అవుతారు తప్ప, అధికారికి చేతికి అప్పేసి మొత్తం నువ్వే చూసుకో అని చెప్పేసి గాలికి వదిలేయడం అనేది ఆనవాయితీగా వచ్చింది. 3.5 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. మున్సిపల్ శాఖ అయితే మీరు చెప్తున్నట్టు హైదరాబాద్ నగరంలో దోమల బెడత కాదు, అన్ని కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఈరోజు క్యూర్ అని చెప్పేసి కొత్త యాక్ట్ తీసుకొస్తున్నారు. రింగ్ రోడ్ లోపల క్యూర్ అని కొత్త చట్టం తీసుకొచ్చి అది కూడా దోపిడే. మళ్ళా దాంట్లో ఉన్నటువంటి స్థానిక సంస్థలకు అధికారులను నిర్వీర్యం చేసేసి ముఖ్యమంత్రి గారి చేతుల్లో అన్ని పగ్గాలు పెట్టుకుని అంత సెంట్రలైజ్ అంటే కేంద్రీకృతం చేసుకుని మరి అధికారం చెల్లించాలి, మళ్ళీ దాంతో దోపిడీ చేయాలనే ఆ దురాలోచన తప్ప ఏమి లేదు. క్యూర్ యాక్ట్ అని కొత్త తీసుకొస్తారు. రింగ్ రోడ్ లో కూడా ఉన్నట్టు అన్ని గ్రామాలను అన్ని కలిపేసి ఒక దగ్గర తీసుకొచ్చేసి దాన్ని 3 కార్పొరేషన్లు చేసి ఎవరు అడగకుండా చేయకుండా ఇలాంటి అభిప్రాయం తీసుకోకుండా ఈరోజు దోబల మందు కొట్టేటోడు లేడు, తాగునీళ్ళు ఇచ్చేటోడు లేడు, మోడీ సాధించేటోడు, స్ట్రీట్ లైట్ లేని దుస్థితి ఉంది. ఈరోజు కొత్త స్ట్రీట్ లైట్ 3 సంవత్సరాలు అవుతోంది ఇంకా ప్రభుత్వం వచ్చి. స్ట్రీట్ లైట్ వీధి దీపాలు హైదరాబాద్ నగరంలో కొత్త వీధి దీపాలు ఇలాంటి పరిస్థితుల్లో కొత్త వీధి దీపాలు పక్కన పెట్టండి, ఉన్న వీధి దీపాలు కూడా వెలిగించలేకపోతున్నారు. ఉన్న వీధి దీపాలు కూడా వెలుగుతలేవు. అబ్సల్యూట్లీ ఇదన్నీ గాలికి వదిలేసి కొత్తది ఏంటంటే ఫోర్త్ సిటీ అని కొత్తది పెట్టుకున్నాడు. ఏదో ఆ ఫోర్త్ సిటీ పెట్టుకుని ఎప్పుడు అరే ఉన్న నగరాన్ని నుంచి పట్టుకో నాయన అంటే, ఇది ఉన్న నగరాన్ని గాలికి వదిలేసి లేని తనకు తాను ఊహించుకొని సృష్టిస్తున్నా, నేను సృష్టించబోతున్నటువంటి ఒక ఫోర్త్ సిటీ అని చెప్పేసి దాని గురించి కళలు అనుకుంటూ ఈ నగరాన్ని ఎంతో పూర్తిగా విస్మరిస్తున్నాడు. ప్రజలు గమనిస్తున్నారు ఇదంతా కూడా. ఈరోజు ప్రతి అంశంలో కూడా విద్యార్థుల విషయంలో కూడా ఫీ రియంబర్స్మెంట్ ఎంత ఘోరమైన పరిస్థితి. పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డు పైనకి వచ్చేసి బాధపడతా ఉంటే వారి జవాబుదారిగా మాట్లాడేటువంటి ఒక ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి లేడే. ఈరోజు ఏ విషయమైనా సరే దానిపైన అర్థం చేసుకుని దాన్ని సమీక్షించి దాన్ని పునరాలోచన చేసి దాన్ని ఏ రకంగా వాడు ముందుకు పోతే బాగుంటుందని చెప్పి ఆలోచన పరిస్థితి లేదు రాష్ట్రంలో ఈరోజు.